దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. ఎమ్మిగనూరు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పిఎసి సభ్యులు అయిన డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు శనివారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయాల అభివృద్ధి, ధూప దీప నైవేద్య పథకం అమలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నందవరం మండలం గురజాల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఆలయానికి ప్రాకారం, గుడి గోపురాలు, గాలి గోపురం, ధ్వజస్తంభం తదితర నిర్మాణాల ఏర్పాటుపై చర్చిస్తూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరు చేసి దేవాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధూపదీప నైవేద్య పథకంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5 సెంట్ల స్థలం కలిగిన ఆలయాలకు 5 లక్షలు, 10 సెంట్ల స్థలం ఉన్న ఆలయాలకు 15 లక్షలు, 20 సెంట్ల స్థలం ఉన్న ఆలయాలకు 30 లక్షల వరకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే గారు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని దాదాపు 400 నుండి 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలైన పాత ఆంజనేయ స్వామి దేవాలయం, కోతులబావయ్య ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం, ఎదురు బసవన్న గుడి, నీలకంఠేశ్వర స్వామి దేవాలయాలను దర్శించారు. ఆయా ఆలయాలకు అవసరమైన ప్రాకారాలు, గాలిగోపురాలు, ధ్వజస్తంభాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి భక్తుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డిఈ, సంబంధిత ఆలయాల అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధార్మికంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల యొక్క అభివృద్ధి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ చారిత్రాత్మకమైనటువంటి గుళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో అనేక దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఒక కార్యాచరణ చేయాలని చెప్పి గతంలో ఇదే మీటింగే దాదాపు ఒక 1.5 month క్రితం మేము పెట్టడం, సెకండ్ మీటింగ్ ఏదైతే ఫాలో అప్ మీటింగ్ ఈరోజు పెట్టడం కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మీరు చూస్తే అన్ని ధర్మాలని, అన్ని మతాలని గౌరవిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు హిందూ ధర్మం దేవాలయాల విషయంలో ప్రత్యేకంగా ఎక్కడైతే కొత్త దేవాలయాలు నిర్మించాలన్నప్పుడు దాదాపుగా 10 సెంట్లు స్థలం ఇస్తే 10 లక్షలు, 15 సెంట్లు స్థలం ఇస్తే 30 లక్షలు, 20 సెంట్లు స్థలం ఇస్తే 40 లక్షలు శ్రీవాణి ద్వారా ఈరోజు డబ్బులు నిధులను కేటాయిస్తామని చెప్పడం మా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వానికి ఈ ఒక గొప్ప చర్యకు మేమందరం కూడా పత్రికా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదేదో ఒక హిందూ ధర్మానికనే కాకుండా ఇమాములు, మౌజములకు జీతాలు ఇచ్చిన, క్రైస్తవ సోదరులకు ఏదైతే ఉన్నటువంటి పాస్టర్లకు జీతభత్యాలు ఇచ్చిన, హిందువుల్లో ఉన్నటువంటి పూజారులకు ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు పోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక టెంపుల్ సర్క్యూట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి గుళ్ళని ఈరోజు అభివృద్ధి చేసే దాంట్లో ఏసీ గారిని, అదేవిధంగా డిఈ గారిని కూడా నేను కోరడం, ఒక ప్రపోజల్స్ కూడా తయారు చేస్తున్నాం. అనేక టెంపుల్స్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మిగనూరు టౌన్లో 500, 400 నుంచి 500 చరిత్ర కలిగినటువంటి గుళ్ళలో రామస్వామి గుడి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఊరి బయట ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బసవన్న గుడి కావచ్చు, నీలకంఠేశ్వర స్వామి గుడి కావచ్చు, ఎండోమెంట్ కాకపోయినా చరిత్ర కలిగిన ఆ యొక్క గుడిలోని అభివృద్ధి ఎలా చేయాలా, ఏ రకంగా అనే దాని మీద పోవడం. అత్యంత ముఖ్యమైనది ఇక్కడ ఉన్నటువంటి మన గురజాల రామలింగేశ్వర స్వామి క్షేత్రం, గోనెగండ్ల మండలంలో ఉన్నటువంటి చింతలాముని స్వామి గుడి, ఇట్లాంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గుళ్ళని కూడా అభివృద్ధి చేసే దాంట్లో
మీరు ఇక్కడ చూసినప్పుడు దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయలు ఈరోజు ఒక ప్రపోజల్స్ని ఏదైతే గురజాల రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రపోజల్ని పంపడం జరుగుతుంది. దాని డిజైన్స్ అన్ని కూడా తయారు చేశాం. వీటిని వెంటనే ఈ యొక్క నిధులని కేటాయించిన వెంటనే గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని గతంలో చెప్పిన మాట ప్రకారం ముందుకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. అదే రకంగా ఈరోజు మా ప్రాంతంలో ముఖ్యంగా గోమాత అంటే గోవు అంటే తల్లితో సమానంగా భావించేటువంటి పరిస్థితి మన ధర్మంలో. ఈరోజు గోశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దాన్ని ఆల్రెడీ ఏదైతే మన ఒక భూమిని ఇక్కడ మనం గోశాల కూడా కేటాయించి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఒక వారం లోపల గోశాలకు సంబంధించిన దాని మీద కూడా వస్తే ఊరి పెద్దలం అదే రకంగా ఉన్నటువంటి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక కమిటీగా ఫామ్ చేసి ఆ యొక్క గోశాల అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ ఒకటే చెబుతున్నాం. ఈరోజు గుళ్ళు ఎస్పెషల్లీ దేవాలయాల విషయంలో మళ్ళీ చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలే కాకుండా కొత్త దేవాలయాలు కూడా ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో కానీ ప్రతి చోట్ల ఇవ్వడం. ధూపదీప నైవేద్యాల విషయంలో కూడా కొంతమంది బ్రాహ్మణులు ఎవరైతే అక్కడ ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకపోయినా కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ అదేవిధంగా ఏసీ గారిని పిలిపించి కొన్ని చిన్న సాంకేతిక లోపాల వల్ల ధూపదీప నైవేద్యాలు రానటువంటి పరిస్థితిలో వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలియపరచడం జరిగిందని తెలియజేస్తూ మరొక్కసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన